కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ अभय आयुरारोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतानां सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेंकटेशमुखमात्मनि सन्निधत्ताम्. ओं नमो वेंकटेशाय.
తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఆశ్వీజ మాసములో బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఎంతో విశేషంగా మనం కనువిందుగా కూడా చూశాం. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా స్వామివారు ఉభయ దేవేరులతో కూడా కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధంగా వించారు. అదిగో పుష్పమాల అలంకరణలతో కూడా స్వామివారు అమ్మవార్లు ఇరువురు కూడా చూడు వేంచేసి ఉన్నారు దక్షిణముఖంగా. స్వామివారికి భగవాన్ ఆనాడు వికనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు అని చెప్తారు. అందుకని ప్రతిరోజు పూజాగదిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి ఇదిగో వెంకటేశ్వర స్వామిని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదిగో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శృతి స్మృతిరది పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం 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 శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమా శేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శుచిరకం శుశర్మాం ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం तेभ्यो न इंद्रस्सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्यां करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि आवाह्यते देवताभ्यो नमः वरुणाय नमः पुष्पेन आसनं परिकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितो निशम्भो वैराजन्ते सुहतन्निधत्तां प्रेषामधीशो विबुधानामनादिः यामे सुस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवती जगासमेत श्री विश्वक्सेनाय नमः पुष्पेण आसनं परिकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तथेपदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः
ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोरियत्परमं पदं द्रविणोदात्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तो अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्चनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीतोपवियुषम् यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जेदधातनां महेरणागदक्षसे योवश्रवतमोरसस्तस्य भाजगते अनः उषधैरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगाकजन्वधाम् आपो जनगथाचनः पवमानः सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातमां पुरन्तु मादेव जनाः पुरन्तु मनवोधियां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुः कुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहेम् उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहेम् वैश्वदेवी पुनदी देव्यागाते यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपदगौर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेनेश्वरोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरिशिष्ठैर्देववन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहेम् यः पावमानीरध्येतिं ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहें क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुतुकाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सुदां तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमगं पूतं ब्रह्म पुनीमहेम् इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः सवीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छय्यो रावृणीमहेम् गातुं यज्ञायां गातुं यज्ञपदकें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्कापा
ఓషధగో వనస్పతగో మార్చగంతామూర్ధ్వాగాం దిశి యజ్ఞः సంవత్సరో యజ్ఞపతిర్మార్చగంతామధోధరాధరీర్నాగేభ్యో మార్చగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశయాం నిహితాः సప్త సప్త అతః సముద్రా గిరయశ్చ సర్వేస్మాత్ స్కంధంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्नेम् अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्ति गुंसरूपाम् अजोऽकेको जुषमानो नुषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसशुचिषत्वसुरन्तरिक्षसद्धोता वेदिषदति दर्धुरो नसते वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే శృతి. వైఖానస కల్పసూత్రం ప్రకారం స్వామివారికి నిత్యార్చన విధానంలో భాగంగా అదుగో కళ్యాణోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా భగవంతుడు మన భక్తి భావన అనేటువంటి నెపంతో భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేసేటటువంటి విధానాన్నంతా కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే భగవద్గీతలో పేర్కొన్నట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భక్తితో మనం సమర్పించేది పత్రమైనా పుష్పమైనా ఫలమైనా చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి వక్కాణించారు. భగవంతునికి మనం ప్రతిరోజు కూడా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు ఉపచార విధులతో కూడా భగవంతునికి ప్రీతితో సమర్పిస్తూ ఉన్నారు. వీటిని ఉపచారాలు అంటే అర్థం ఏంటి అని అంటే భక్తిభావంతో చేసేటటువంటి సపర్యలు అన్నమాట. అంటే ఈ ఉపచారాలు ఎలా చేయాలి, మరి ఏ విధంగా ఆచరిస్తే భగవంతుడు ప్రీతి చెంది భక్తులకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటువంటిది కూడా ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడిందన్నమాట. అందుకే షోడశోపచారాలు అని చెప్పి భక్తాగ్రేసురుడైనటువంటి పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు శ్రీవారి మీద 32,000 సంకీర్తనలు గావించి గానం చేసి తరించాడు. మరి ఆ షోడశోపచారాలు అనేటువంటి ప్రస్తావన కూడా మరి ఆ సంకీర్తనలో దాగి ఉంది. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అని చెప్పి ఉపచారాల గురించి కూడా దానిలో ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, ధూపదీప, నైవేద్య, ముఖవాస ప్రణామాలన్నింటినీ కూడా సభక్తికంగా ఉపచార విధుల్ని పేర్కొన్నారు. అంటే స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, అలాగే నామాలతో కీర్తిస్తాం. మనం చేసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించమని చెప్పి కూడా స్వామివారిని ఆ విగ్రహంలోకి ఆవాహన అనేటువంటిది చేశారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా చేపట్టబోతూ అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం.
మరి అలాగే స్వామివారికి ఆవాహన చేసి చక్కటి ఆసనాన్ని కూడా సమర్పించారు. అలాగే పాదముల ప్రక్షాళనకై తీర్థ సమర్పణ గావించారు. ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వయంపురక్రే మృతకే మృతాగాం ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాగ్నమః గితమాసనం శేషాగ్నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో అమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిధరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగుపప్రవామహి సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానుశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభాం. కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా వేదమంత్రాల నడుమ స్వామివారికి అదుగో పూజాధికాలు నిర్వర్తించబోతూ సభక్తికంగా ఆచరించబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకు దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. గోవిందనామాల్లో స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. అనేక నామాల్లో కూడా జగద్రక్షకుడు ఎవరయ్యా లోకానికి ఏనని చెప్పి అంటే సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తూ ఉంటారు. అంటే ధర్మరాజు అడిగాడు ప్రశ్నలన్నీ కూడా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి సమాధానమే విష్ణు సహస్రనామం. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంత ప్రాప్నుయుర్ మానవా శుభం. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు, ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవాళందరికీ కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మాచార్యులు వారిని ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానమే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత బుద్భావో భూతాత్మా భూతభావనః. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. వేవేష్టీతి విష్ణు అంటారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడు ఎవరయ్యా అని చెప్పి అంటే అదిగో వ్యాపి నారాయణుడు మహావిష్ణువుగా కూడా పేర్కొంటూ ఉంటారు. వెంకటేశ్వర కలియుగములో వెంకటేశ్వరుని స్వామిగా కూడా మనం అర్చన చేస్తూ ఉంటాం. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా సదా భక్తులంతా కూడా భక్తితో పిలిస్తే పలుకుతారట. ఎందుకంటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పూజ శ్రేష్టమైందిగా చెప్తూ ఉంటారు. కృతయుగములో అయితే మానస పూజ శ్రేష్టమైందట. ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తూ ఉంటాడట. అదే త్రేతాయుగంలో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పాయి. అలాగే ద్వాపరయుగంలో అయితే మరి విగ్రహారార్చన గొప్పదిగా చెప్తే మరి ఈ కలియుగం దేనికయ్యా అని చెప్పి అంటే ఇదిగో వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ ఉత్తమోత్తమైనదిగా అర్చాముఖ రూపంలో అవతరించినటువంటి స్వామిని ఎప్పుడూ కూడా దర్శించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని నోచుకుని భక్తులంతా కూడా ఎప్పుడు తిరుమలకు వెళదాం స్వామివారి దర్శనాన్ని చేసుకుందామని చెప్పి అందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఉత్తమోత్తమైనటువంటిదిగా కూడా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత పేర్కొందనమాట. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యుజనం పరం ద్వాపరే పరితిమత్యా చ కలౌ చింతనముత్తమం. చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం.
ఎందుకంటే మహావిష్ణువే అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత అని చెప్పి సంస్కృతంలో అంటారు. అంటే లోకాన్ని రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. పాపాలన్నీ కూడా హరించేటటువంటి దేవదేవుడిగా కూడా పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. అంటే భవిష్యోత్తర పురాణంలో కూడా స్వామివారి యొక్క అంశాలన్నీ కూడా వెంకటాచల మహాత్మ్య విశేషాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఎంత గొప్పగా స్వామివారి పురాణాల్లో కూడా అంటే ఆనాడు మహావిష్ణువే భక్తులందరినీ కూడా అనుగ్రహించదలిచాడట. మరి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్పబడిందండి. ఎందుకంటే ఈ 5 రూపాల్లో కూడా అర్చారూపి అయినటువంటి సాక్షాత్తు మహావిష్ణువు నమస్కారము పూజ మంత్రాలతో ఆదరంతో కూడా పరమపదాన్ని అంటే మోక్షాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడట. ఎందుకంటే అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో కూడా తెలియజేశారండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదులను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నెలవైన తల్లి ఎవరు అని చెప్పి అంటే అదిగో అమ్మవారిని అన్నమాట చూపిస్తాం. ఎందుకంటే అమ్మవారు ఒక మాట అన్నారు. ఆమె అంటే బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారిని స్తుతించారట. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. సకల లోకాలకు కూడా మాతృమూర్తి ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారే. ఆవిడ బ్రహ్మ తేజ సంపన్నురాలండి. చిరునవ్వులొలికించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు ముఖకాంతులు మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగి శ్రీమన్నారాయణుడికి ఇష్టురాలు ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారే. అనేకానేక సుగంధ ద్రవ్యాలను లేపనంగా చేసుకుని సకలాభరణ భూషితారాలుగా వేద విద్యా స్వరూపిణిగా పద్మహస్తగా కూడా అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే దృష్టి పడుతుందో వారందరూ కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు అన్నీ కూడా అలంకరిస్తారు అని చెప్పారండి. ఎందుకంటే అమ్మవారే ఒక మాట అన్నారట. వరాహ పురాణంలో చెప్పబడిందండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలతో అమ్మవారన్న మాట చూడండి ఎంత గొప్ప మాటో. భూలోకంలో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలన్నీ కూడా పొందుతారు అన్నారట. అంతేకాకుండా ఆ భక్తులంతా కూడా ధర్మ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందుతారట. ఎవరైతే అమ్మవారిని స్తుతించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఐశ్వర్యాన్ని దీర్ఘాయువును విద్యను తేజస్సును పుత్ర సంతానాలను కూడా పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పారండి. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం వరాహస్వామి యొక్క అంకశివంపై అలరారేటటువంటి తిరుమలలో మనం స్వామివారిని వరాహస్వామిని భూదేవి మాతను దర్శించుకున్న పిదపే స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఆ వరాహస్వామి అంకశివంపై అలరారేటటువంటి ఆ భూమాతకు స్వామివారు ఒక మంత్రాన్ని ఉపదేశించారట. ఓం నమ శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద ధన సంపద పుత్ర సంపద ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా వేదాల్లో పేర్కొనబడిందండి. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతాగణాన్ని కూడా యజ్ఞముఖంగా తిరుమలకు ఆహ్వానించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనకే కాదండి, దేవాది దేవతలందరూ కూడా అదిగో శేషాచలానికి చేరుకోబోతూ ఉన్నారు. ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్వం మగదేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తమగదేవహూతిః దైవ్యాహోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః
मह्यं यजन्तमगानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिकाङ्कितमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि उद्धन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्करेत इह सञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमीकर्तार्जनगन्ध्योमयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् अग्न आगाहि वीतके गृणानो हव्यदातकीं निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेगम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवां तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य धीमहि धिगो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसेमतः सुरजो वेन आवहां स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यकं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां दिवे त्वां अन्तरिक्षागत्वां पृथिव्यै त्वां पोषागत्वाम् उपाभ्यां देवसविधप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कद आदित्यविगिञ्जनमसीं ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वाधस्थं देवेभ्यः विष्णोस्तुपासीम् दक्षिणतो विष्णोस्तुपासीम् उत्तरतवदीच्कैर्गञ्जनमसि विष्णोस्तुपासीम् पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाकवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणतिपात्रियोः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगिग्नं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ॐ प्रणय संविशन्तां देवीर्विषपात्राणि देवगिच्कागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनां ॐ प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्यां ॐ श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्नमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामीं इन्द्राय जुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं मरुद्भ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपौपस्पृश्यां ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीं बृहस्पतिगे जुष्टनिर्वपामीं आदित्येभ्यो जुष्टनिर्वपामीं अश्विभ्यां जुष्टनिर्वपामीं कक्षदेवत सोमाय जुष्टनिर्वपामीं औपासनेक्नाय जुष्टनिर्वपामीं यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीं आज्यं द्रव्यदिष्टगामीं चरं द्रव्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरिदकं रक्षोऽन्तरिताराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टाराधकः चित्पदि स्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शगित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः गमाय नमः नरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः वैश्वानराय नमः मर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा अनमतेन मन्यस्वा जरस्पतेन मन्यस्वा देवसविधप्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्थस्पतेऽर्थवर्थगजास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येनां समेधग स्वाहा
वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिघार्याम् ॐ भू स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशेम् इन्द्रस्य गच्छः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वदक्षराददग्ग स्वाहा तत्विप्रासो विमन्यवोजाक्रवागुं सुसमिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతే శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వ కేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగేరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం
भारद्वाज गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस भारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायां अखिल शाखात्यागिनों अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रिगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलंकृतां साध्वीं सुशीलाग सुमेधसीं प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वंभराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కుర్చ ప్రధానం, స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, అలాగే నూతన వస్త్ర సమర్పణ, అలాగే శ్రీవారి అమ్మవార్ల గోత్ర పఠనం కూడా శ్రావ్యంగా ఇప్పుడు ఎంతగా వినిపించారో మనం విన్నాం. అంటే కన్యాదాన కార్యక్రమంలో గోత్రప్రవర్లతో కూడా, గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతున్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే అని చెప్పి లోక కళ్యాణార్థం స్వామివారికి ఈ కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తారు. కాబట్టి మనం లోకంలో అన్ని చోట్ల కూడా దేశ విదేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణాలు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అవి ఎంతోమంది భక్తులు స్వామివారి అనుగ్రహానికి కృపాకటాక్షాలకు పాత్రులవ్వాలి అని చెప్పి పాల్గొంటూ ఉంటారు. మరి అంత గొప్పగా స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో మరి స్వామివారికి నిర్వర్తించేటటువంటి కళ్యాణం ఇదిగో గోత్రప్రవర్లు కూడా వినిపించారు. ఆనాడు స్వామివారికి జరిగినటువంటి కళ్యాణాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా వివాహం జరిగితే తిరుమలలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఏటా వైశాఖ మాసంలో 3 రోజుల పాటు చక్కగా పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ విశేషాలు, ఈ ఈ కైంకర్యాలన్నింటిలో ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే. భగవద్విధిగా వైఖానస భగవశాస్త్ర
లో పేర్కొన్నట్లుగా స్వామివారికి ఉత్సవాలు నిర్వర్తించేటటువంటి భాగములో అంటే ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే ఈ కళ్యాణోత్సవం కానీ దీని తర్వాత జరిగేటటువంటి ఉత్సవాలు కానీ వీటిల్లో ఉన్నటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, డోలోత్సవం వీటన్నిటిలో కూడా ఆంతర్యం ఏంటి అంటే భగవంతుణ్ణి సేవగా విధించేటటువంటి లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమమే అనేటువంటిది కూడా చెప్పబడిందనమాట. ఆనాడు స్వామివారు మరి ఆయన వేటకు వెళ్ళాడట శ్రీనివాస స్వామి. ఆయన పద్మావతి అమ్మవారిని చూశారు. మరి ఆయన అడవిలో మదపటేనుగును తరుముకుంటూ వెళ్ళాడు. కొంత దూరం పరిగెత్తి చివరకు కంటికి కనపడలేదట. మరి అక్కడ ఉద్యానవనంలో ప్రవేశించి అచ్చట ఉన్నటువంటి ఆ కొలంలో అక్కడ ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతిని చూశాడు. ఆ అమ్మవారిని మనోనిశ్చయంగా ఆమెని తన యొక్క అభిప్రాయాన్ని కూడా ఎరిగించి స్వామివారు అడిగారట. అప్పుడు అక్కడ ఒకులామాత అన్నదట, నాయనా నువ్వెక్కడా, నాగలోకం ఎక్కడా, పద్మావతిని వరించటము అనేటువంటిది ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఉన్నది అని చెప్పి అన్నదట. కానీ శ్రీనివాసస్వామి ఒక మాట అన్నాడట ఆ ఒకులామాతతో, అమ్మా నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారం దాల్చి జనకుని మాట పాలించటానికై అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించడానికి వచ్చినటువంటి సమయంలో అగ్నిదేవుడు వానిని మోసపుచ్చి సీతస్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచాడు. మాయాసీతను రావణుడు ఎత్తుకొని వెళ్ళాడు. రావణ్ణి సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించితిని. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతను నాకు చూపి జరిగినటువంటి విషయాన్నంతా కూడా తెలిపి వేదవతిని వివాహమాడాలి అని చెప్పి అగ్నిదేవునితో కూడా సీతయు కోరారు. అందుకు నేను రామావతారంలో ఏకపత్ని వర్తుని కాబట్టి కలియుగంలో వేదవతిని ఆకాశరాజపుత్రికై పద్మావతి అని పేరుతో జన్మిస్తుంది. నేను అప్పుడు వివాహమాడతాను అని చెప్పి మెప్పించాను. ఆ వేదవతి ఎవరో కాదు, ఇదిగో ఈ పద్మావతియే. మరి ఆనాడు వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించవలసింది అని చెప్పి ఒకలామాతకు తెలియపరిచిందట. చూడండి, ఎప్పుడో జరిగినటువంటి యుగంలో జరిగినటువంటి విషయపరంగా స్వామివారికి పద్మావతి అమ్మవారితో పరిణయము అనేటువంటిది జరగబోతూ ఉంటే మరి శుభలేఖలన్నీ కూడా వ్రాయించారు. ఆకాశరాజు సుఖమహర్షికి అందించాడు. ఆ మునీంద్రుల వారితో ఒక మాట కూడా అన్నారట, మాకు మీరు పూజ్యనీయులు కాబట్టి ఈ వివాహ శుభలేఖను శ్రీనివాసునికి అందించి ప్రత్యుత్తరం తీసుకొని రమ్మని చెప్పి కూడా అడిగారట. మరి శ్రీనివాసుడు వ్రాసి సుఖమహర్షికి అందించాడు. ఆ సుఖమహర్షి కూడా శేషాచలం వీడి నారాయణపురానికి వచ్చి శ్రీనివాసు స్వామి పంపినటువంటి ప్రత్యుత్తరాన్ని ఆకాశరాజుకి ఇచ్చాడట. మరి చూడండి, మరి శ్రీమన్నారాయణుని యొక్క వివాహం జరగబోతూ ఉంటే మరి స్వామివారికి కావలసినటువంటి ధనం కూడా ఆనాడు ఎవరు సమకూర్చారు అని చెప్పి అంటే నారదుల వారే కుబేరునితో అన్నాడట, ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాస స్వామికి వివాహం జరగబోతుంది అనేటువంటి విషయం నీకు తెలుసు కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి అడిగాడట. అప్పుడు కుబేరుడు అన్నాడట, 3364 కోట్ల రామనిష్కుమాలను ఇచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. మరి అప్పుడు సాక్షులుగా ఎవరున్నారు అని చెప్పి అంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకం పెట్టారట. శ్రీనివాస స్వామికి ఆనందం కలిగింది. కుబేరుని చూశాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఓ భక్త కుబేరా, నీవేదైతే ఈనాడు నాకు ధనము అప్పుగా ఇచ్చావో ఇది కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పాడట. అందుకే చూడండి, వడ్డీ కాసుల వాడా అని చెప్పి స్వామివారికి మనం మొక్కులు మొక్కుకొని స్వామివారి యొక్క ఆ శ్రీవారి హుండీలో మనము ఆ హుండీలు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. దానిలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే మనకు కలిగేటటువంటి బాధలు ఏవైనా కూడా కుటుంబ బాధలు, సంసార బాధలు, తాపత్రయపూరితమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా స్వామివారు మనకి నెరవేరుస్తూ ఉంటాడు. అంతే ఆనాడు కళ్యాణానికి ధనం సమకూరిందండి. మరి స్వామివారికి ఆనందం కలిగింది. మరి కుబేరుడు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని గోవిందరాజస్వామిని పిలిచి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. అప్పుడు గోవిందరాజస్వామి వారు సమ్మతించి మరి విశ్వకర్మను రప్పించి ఇక్కడ ఉన్నటువంటి శేషాచలాన్ని ఎంత విధిగా మనం మొన్న ఆశ్వీజ మాసంలో చూసాం. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా, ఎంత గొప్పగా, మొన్నటి వరకు దసరా ఉత్సవాల్లో ఎంత గొప్పగా జరిగినాయో మనం
విశేషంగా చూశాం. రోజుకు 2 వాహనాలలో స్వామివారు ఊరేగి చివరికి చక్రస్నానం రోజు కూడా ఎంత విధిగా ఆ కార్యక్రమం శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి స్వామివారికి జరిగినటువంటి ఆ చక్ర స్నానాన్ని కూడా మనం ఎంత గొప్పగా విధిగా నిర్వర్తించారో కూడా మనం చూసాం. మరి ఆనాడే చూడండి స్వామివారి యొక్క కళ్యాణం అంటే ఇక్కడ ఉన్నటువంటి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వు తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారండి. అంటే స్వామివారికి మరి ఈనాడు అతని చేతిలో ధనరేఖ ఉందట. మరి 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకనేమో శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామికి ఆ కార్యం అప్పగించాడు. అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయమయ్యా అశోన్యోవస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుద్ధ్యతాం నియజ్ఞ స్వాహ చిత్తం చ స్వాహ చిత్తిశ్చ స్వాహ ఆకోతం చ స్వాహ ఆకోతిశ్చ స్వాహ విజ్ఞానం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనశ్చ స్వాహ శక్వరీశ్చ స్వాహ దర్శశ్చ స్వాహ పూర్ణమాసశ్చ స్వాహ బృహచ్చ స్వాహ అర్ధంతరం చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభస్వాహ ఓం భవస్వస్వాహ అదితేన్వమక్కస్థాః అరుమదేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిదప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఇమాన్ రాజానామిత్యభిగార్యాం ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ అతిథేన్వమక్కస్థాః అనుమదేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం ఓం అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పుష్పశేం ఇంద్రస్య గుచ్ఛः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విభంజవోజాక్రమాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ అదితేన్వమక్కస్థాః అనుమదేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతో హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం ఓం యదస్య కర్మణోత్యరేరితం యత్వాన్యో నమిహాకరం అగ్నిష్టత్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సుహృతంకరోతు స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగే నపతగే స్వాహా
इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तरोभ्यः स्वाहा ऋत्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वां घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा समङ्क्तां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः ॐ मृतथानभित्वाननष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामतितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्यो नमः यदा सुखमिदास्तारं प्रवेशगामि अक्षतमक्षत्यै जहोमि अक्षतमसमामे क्षेष्टाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगा उत्तरतः परिधिवपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषधयस्तदिवं गच्छततो नो वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगागुषं जमदग्नेः कस्य वश्य त्रिगागुषं यद्देवानां त्रिगागुषं तन्मे अस्तु त्रिगायुषम् यद्देवानां त्रिगागुषं तन्मे अस्तु त्रिगायुषम् दीर्घायुत्वाया बलाया शताया शतञ्च वर्चसे त्रिगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योमश्रवतमोरधस्तस्य भाजगते हनः वृषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजिन्वधाम् आपोजनगथा च नः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं
काकेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्यागमनं समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि। अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्यागमनं समर्पयामि। अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि। आज्योपहारं समर्पयामि। सर्वोपचारान् समर्पयामि। भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే పూర్ణాహుతిని కూడా సమర్పించారు. లాజహోమాదుల్లో భాగంగా అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి స్వామివారికి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు రంగనాథస్వామి ఆలయ రాజగోపురం నందు మేళతాళాలతో పల్లకిని దింపారట. మరి ఆనాడు గోదాదేవి పెళ్లి కూతురు శోభతో కూడా మహాలక్ష్మిగా కూడా అలంకరిస్తే అందరూ ఆశ్చర్యంతో విగ్రహాల వలె నిలబడిపోయారట. మరి ఆదిశేషుడి సహస్రపణాలతో కూడా స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా పట్టి మరి తెల్లటి పట్టువలే కుసుమకోమలమైనటువంటి తన పాము చుట్టలపైకి స్వామిని సున్నితంగా పవలింపు సేవగా నిలిచాడట. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి సప్రణామపూర్వకంగా మరలాది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే దివ్యమంగళ సుముహూర్తే సమస్త ఆభరణాలు కూడా ధరించి శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం కూడా వెన్నెల కాంతితో స్వామివారికి ప్రకాశిస్తూ ఉందట. తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు ఇచ్చి అశేష భక్త సముద్రాన్ని అనుగ్రహ వీక్షణాలతో కూడా ముంచెత్తారట. అంటే గర్భాలయంలో మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా సప్రణామంగా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారండి. వేదఘోషలో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠించసాగారట. స్వామివారికి మరి కస్తూరి తిలకం దిద్దారు, వెండి జంధ్యాన్ని ధరింపజేశారు. స్వామివారు పెళ్లి కొడుకు శోభలో ఎలా ఉన్నారు అని చెప్పి అంటే మరి ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజిమ్మేటటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి సకల కళ్యాణ గుణాభిరాముడుగా కూడా మరింతగా ప్రకాశిస్తూ ఉన్నారట. మరి అంత గొప్పగా స్వామివారు సేవించినటువంటి గోదాదేవి స్వామివారిలోనే లీనమైంది. ఎందుకంటే స్వామివారే ఒక మాట అన్నారట, నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారి యందు నిక్కముగ నన్ను భజయించు గొతనా నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి గల్గిన వారికి. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తకంగా వీక్షిద్దాం. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము. గోవింద హరి గోవింద.